హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనం ఈరోజు చూసేద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు, ఓకేనా? మరి ఇక్కడ ముఖ్యాంశాలు చూసినట్లయితే హైకోర్టు అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్ అంటూ ఒకటి ఉందండి, చూద్దాము. MLC ఎలక్షన్ డేట్స్ విడుదల తర్వాతే నోటిఫికేషన్ అయితే మనకు రాబోతున్నాయండి. అన్నీ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ల తర్వాత మనకు మొదటగా వచ్చే నోటిఫికేషన్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించింది. దాని తర్వాత మనకు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, ఏపీ పౌర సరఫరా శాఖ ఒక చిన్న నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందండి. పోలీస్ అభ్యర్థుల కఠోర శ్రమ అంటూ ఒక అప్డేట్ ఉంది. అన్నీ కూడా 1 by 1 చూద్దాము. సో ముందుగా ఒక చిన్న లైక్ చేయండి గైస్. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. PDF మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి, పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి, ఓకే? సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ PDF కూడా చూడండి, తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో, కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, ఇక్కడ ముందుగా చూసినట్లయితే ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. నరసింహాపురము, భీమవరంలో ఉంటుంది. ఇది ఏంటి మరి? Applications are invited from the interested and eligible candidates for the recruitment of 2 posts. ఏంటవి? అకౌంటెంట్స్ గ్రేడ్ 3 పోస్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇనిషియల్లీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 1 year అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. 1 సంవత్సర కాలానికి, ఓకేనా? కాంట్రాక్ట్ బేసిస్లో అకౌంటెంట్స్గా తీసుకోబోతున్నారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ CA లేదా CMA, సెమీ క్వాలిఫైడ్, ఇంటర్ పాస్ విత్ కంప్యూటర్ స్కిల్స్ అంటూ తెలియజేశారు. ఎక్స్పీరియన్స్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ అంటూ తెలియజేశారు అకౌంటెంట్గా. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి జనరల్ అభ్యర్థులకు 35 సంవత్సరాలు, రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 40 సంవత్సరాలు. 30,000 శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, ఓకేనా? మరి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఓకే, 9వ తారీఖు మార్చ్ 2023, సో ఆ రోజు వరకు అయితే అప్లై చేసుకోవాలి అంటూ తెలియజేశారు. ద సెలెక్షన్ విల్ బీ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. అడిషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ నాన్ లోకల్ క్యాండిడేట్ విల్ బీ కన్సిడర్డ్ ఓన్లీ వెన్ లోకల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్. అంటే లోకల్ క్యాండిడేట్స్ లేనట్లయితే రిక్రూట్మెంట్లో మరి ఎవరికి ఇస్తారంటే నాన్ లోకల్ అభ్యర్థులకైతే ఇవ్వడము జరుగుతుంది. రోస్టర్ సిస్టమ్ విల్ బీ ఫాలోడ్ ఇన్ ద సెలెక్షన్ ప్రొసీజర్. దేర్ విల్ బీ నో ఇంటర్వ్యూ అయితే లేదు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ మే అప్లై సెండింగ్ దేర్ అప్లికేషన్ బై రిజిస్టర్ పోస్ట్. అంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా మనమైతే చేయాలి, లేదా పర్సనల్గా కూడా వెళ్ళి ఇవ్వచ్చు. ఇక్కడ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ ఎట్ ద అడ్రస్ మెన్షన్డ్ అబౌట్ టుగెదర్ విత్ ద కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. మన దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి మనకి ఇక్కడ పైన చూపించారు కదండి, ఆ అడ్రస్కి వెళ్ళి ఇవ్వవలసి ఉంటుంది. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ AP SCSEL భీమవరము అనేటువంటి అడ్రస్కి
కొరియర్ అయినా చేయొచ్చు, లేదా మనం డైరెక్ట్గా దగ్గర ఉంటే వెళ్ళి ఇవ్వచ్చు. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే కొలువే లక్ష్యం సాధనే మంత్రము అంటూ నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే కానిస్టేబుల్ ఉద్యోగాల్లో క్వాలిఫై అయ్యి, అంతేకాకుండా ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవుతామనేటువంటి పట్టుదలతో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు కఠోర శ్రమలో అయితే నిండారండి కంప్లీట్గా. మరి యువత ప్రభుత్వ కొలువే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇటీవలే వెలువడిన పోలీస్ శాఖకు సంబంధించిన కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టుల కోసం నిరంతర సాధన చేస్తున్నారు. ముఖ్యంగా కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి మార్చి 13 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఎస్ఐ, కేంద్ర ప్రభుత్వ కొలువులైన అగ్నిపథ్, పార్లమెంటరీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం మరికొందరు మైదానంలో కసరత్తులు అయితే చేస్తుండడాన్ని మనము చూడవచ్చు. ముఖ్యంగా 100 మీటర్స్ పైన లాంగ్ జంప్ పరుగులపైన ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లుగా ఇక్కడైతే తెలుస్తుందండి. వీరికి కొంతమంది ఆర్మీ ఉద్యోగులు కూడా ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. సో గైస్, ప్రిలిమినరీలోనే చాలామంది ఏం చేశారంటే మిస్టేక్ చేశారండి. ప్రిలిమినరీ కదా, క్వాలిఫై అవుతామనేటువంటి ఉద్దేశంతో చాలామంది నష్టపోయారు. నిజంగా చెప్పాలంటే 80% డిస్క్వాలిఫై అయ్యారంటే అర్థం చేసుకుని ఓన్లీ 20%కు మాత్రమే ఎలిజిబిలిటీ అయితే లభించడం జరిగింది కదా. సో మరి ఎవరు కూడా వీటిని నెగ్లెక్ట్ అయితే చేయవద్దు ఫ్రెండ్స్. రానున్నటువంటి సచివాలయం ఎగ్జామ్స్ కావచ్చు, నెక్స్ట్ డిసెంబర్లో కానీ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ జనవరిలో కూడా మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ అయితే వస్తుందండి. దానికోసమైనా ప్రిపరేషన్లో ఉండండి. ఓకే. నెక్స్ట్ చూసినట్లయితే జేఎన్యూలో నాన్ టీచింగ్ ఉద్యోగాలండి. ఓకేనా. న్యూఢిల్లీలో అయితే నోటిఫికేషన్ విడుదలైందండి. ఇందులో జూనియర్ అసిస్టెంట్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, స్టెనోగ్రఫర్ పోస్టులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, సిస్టమ్ అనలిస్ట్ పోస్టులు, అంతేకాకుండా మెస్ హెల్పర్ పోస్టులకు 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. మొత్తం పోస్టులకు 3 గ్రూపులుగా విభజించారండి. గ్రూప్ ఏ పోస్టులకు 1500 SC/ST మహిళలకైతే ₹1000. నెక్స్ట్ పీడబ్ల్యూ అభ్యర్థులకు ఫీజు లేదు. గ్రూప్ బి పోస్టులకు ₹1000, SC/ST మహిళలకు ₹600 చెల్లిస్తే సరిపోతుంది. అభ్యర్థులు రాత పరీక్ష పేపర్ 1, పేపర్ 2 ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. రాత పరీక్షలో 70% మార్కులు, ఇంటర్వ్యూకి 30% మార్కులు అయితే కేటాయించారు. గ్రూప్ బి, గ్రూప్ సి కేటగిరీకి చెందిన పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండవు అంటూ తెలియజేశారు. మరిన్ని వివరాలకు recruitment.nta.nic.in వెబ్సైట్ని ఒకసారి క్లియర్గా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఈ యొక్క ఇదేంటి మన నాన్ టీచింగ్ ఉద్యోగాలు జేఎన్యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అండి. ఇది న్యూఢిల్లీలో ఉంది. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో గైస్, నెక్స్ట్ బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో 1248 కానిస్టేబుల్ ఉద్యోగాలు విడుదలయ్యాయి. భారత కేంద్ర మంత్రిత్వ శాఖలో భాగంగా ఉన్న సరిహద్దు భద్రతా దళం కానిస్టేబుల్ ట్రేడ్మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుచున్నది. కానిస్టేబుల్ ట్రేడ్మెన్ పోస్టులు 1284, పురుషులు 1220, మహిళలు 64. ఈ పోస్టుల్లో కోబ్లర్, టైలర్, వాచ్మెన్, బార్బర్, స్వీపర్, కుక్, వెయిటర్ వంటి పోస్టులు అయితే ఉన్నాయి. 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. SC/ST అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. వేతనం నెలకు 21,700 నుంచి 69,100 వరకు చెల్లిస్తారు. రాత పరీక్ష ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిట్నెస్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 27 చివరి తేదీ. ఓకే. recruit.bsf.gov.in వెబ్సైట్ అయితే ఒకసారి క్లియర్గా చూడండి. ఓకే. సో గైస్, MLC ఎన్నికలకు మరి డేట్స్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. 7 MLC స్థానాలకు మార్చి 23న ఎన్నికలు. నోటిఫికేషన్ మార్చి 6న వస్తుంది. నామినేషన్లకు చివరి తేదీ మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 14, నామినేషన్ ఉపసంహరణ మార్చి 16, పోలింగ్ తేదీ మార్చి 23. సో మరి కౌంటింగ్ ఫలితాలు మార్చి 23 సాయంత్రం 5 గంటలకైతే ఉంటాయి గైస్. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. సో ఎందుకు చెప్తున్నామంటే ఈ MLC ఎన్నికలు వచ్చి పడ్డాయి. ఇవి రాకుండా కూడా మనకు సచివాలయం నోటిఫికేషన్ వచ్చేది. ఓకేనా. ఎనీవే, మనకు టైం అయితే దొరికింది అనుకోవచ్చండి. చాలామంది మన కోర్స్ అయితే తీసుకున్నారు. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముందు సిలబస్ అంతా కంప్లీట్ చేయండి. ఓకేనా. కంప్లీట్ చేసిన తర్వాత సో మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా మనము సిద్ధంగా ఉన్నట్లుగా అనుకోవచ్చు. ఓకే. సో గాయస్, మరి హైకోర్టు రిజల్ట్స్ అయితే ఇటీవలే మనకు విడుదల కావడం అయితే జరిగిందండి. సో మెరిట్ లిస్ట్ అయితే ప్రకటించడం జరిగింది.
ఎవరెవరు క్వాలిఫై అయ్యారు ఏంటి అనేది. మరి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్గా చెప్పుకోవచ్చు, ఏ ఏ డాక్యుమెంట్స్ మనము రెడీగా ఉంచుకోవాలి. ఓకేనా, ఒక్కో పోస్ట్ గురించి అయితే ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది గైస్. చూద్దాం ఇక్కడ. ప్రొవిజనల్లీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డ్రైవర్ షల్ అపియర్ బిఫోర్ ఎ రిజిస్ట్రేషన్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అమరావతి 3/3/2023 3వ తారీఖు మార్చ్. ఓకే, వెరిఫికేషన్ ఆఫ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే ఏంటి, 10th ఇంటర్ డిగ్రీ బేసిస్ అన్నీ కూడా. క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్స్ ఉండాలండి ఇవన్నీ కూడా. క్యాస్ట్ అండ్ కన్సెషన్స్ క్లెయిమ్డ్ బై దెమ్ అండర్ ద నాన్ క్రిమీ లేయర్ ఉంటే అది కూడా తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. అకాడమికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్మెన్ది ఉంటే తీసుకెళ్ళండి. ఫిజికల్లీ డిజేబుల్డ్ సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా. క్యాండిడేట్స్ హూ ప్రొడ్యూస్డ్ ఆల్ ద వ్యాలిడ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ విల్ బీ అలౌడ్ టు అపియర్ బిఫోర్ ద రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గుంటూరు అండి. ఇది దేనికోసం అండి, ఇది డ్రైవర్ ఉద్యోగాలకు. ఒకవేళ అది లేకుంటే డ్రైవర్ది అంటే మిగతా వాటికి చేస్తే, ఆఫీస్ సబార్డినేట్ లాంటి వాటికి చేస్తే డ్రైవర్ది అది అవసరం లేదు. మరి రిమైనింగ్ వాళ్ళు ఆఫీస్ సబార్డినేట్ కండి ఇది. నెక్స్ట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, ఓవర్సీర్, ఎగ్జామినర్, అసిస్టెంట్ ఓవర్సీర్. సో వీరైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, క్యాస్ట్ అండ్ కన్సెషన్స్ క్లెయిమ్డ్ అండర్ ద నాన్ క్రిమినల్ లేయర్, ఎకడమిక్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్మెన్, ఫిజికల్ డిజేబిలిటీ, స్పోర్ట్స్. ద డౌన్లోడెడ్ కాపీ ఆఫ్ ద ప్రొసీడింగ్ షెల్ బి produced for the certificate verification. Those candidates who are produced all the original certificate, then they shall report for duty on or before 14/3/2023 subject to their undertaking on the clear attendance on the verification. వీరంతా ఎప్పుడండి 14వ తారీఖు అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, 14 ఫిబ్రవరి. ఆఫీస్ సబార్డినేట్ వాళ్ళైతే 4వ తారీఖు 3వ నెల 2023 అటెండ్ కావాల్సి ఉంటుంది. కాపీస్ట్ టైపిస్ట్ వారైతే 6వ తారీఖు 3వ నెల. మరి డ్రైవర్ పోస్టులకు అప్లై చేసిన వారు 3వ తారీఖు 3వ నెల అటెండ్ కావాల్సి ఉంటుంది. సో డేట్స్ గుర్తుంచుకోండి గైస్, ఇది అఫీషియల్ న్యూస్. ఓకే, ఎక్కడ అటెండ్ అవ్వాలని కూడా ఇక్కడ మనకు డేట్ అండ్ టైం కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.